పోరాటం కూడా జరుగుతుందని సందర్భంగా మీ అందరు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆ డిబేట్. లాస్ట్ కంక్లూడ్గా ఈరోజు డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఈరోజు జరిగిన డిబేట్లో ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకున్నది. అందులో మన మిత్రులైనటువంటి జక్కని సంజయ్ కుమార్ గారు ఈరోజు ఫోర్ సైజ్ టీవీ మీద వేలెత్తడం జరిగింది. ఈ విషయంపై ఫోర్ సైజ్ టీవీ చాలా క్లియర్గా ఏ పార్టీకి సంబంధించిన ఫోర్ సైజ్ టీవీ కాదు, దానికి సంబంధించిన బీసీ నాయకత్వం ఎదగాలని, బీసీలలో ఐక్యత రావాలని ఏదైతే ఫోర్ సైజ్ టీవీ కోరుకుంటుందో దీని విషయంపై కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా సామర్థ్యం ఉన్నా కూడా తగినంత ప్రాధాన్యత లేకుండా బీసీలు ఉండటం నిజంగా మనసును కలిచివేస్తోంది. అందువల్లనే ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని పెట్టింది కూడా. మా ఉద్దేశం ఒకటే, అతిపెద్ద జనాభా కలిగినటువంటి, జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ఈ సామూహిక వర్గం ఎందుకు ఈ విధంగా ప్రతి ఒక్క పాలకుని చేతిలో ఈ విధమైనటువంటి అవమానాల్ని, అసమానతల్ని ఎదురు చూస్తోంది, వాటికి అన్నిటికీ గురవుతోంది, తన బాధను హృదయంలో నింపుకొని వ్యక్తం చేయలేనటువంటి ఒక స్థితిలో ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త తరం నాయకులు ఎవరైతే ఉన్నారో అద్భుతంగా అందరూ కూడా చేస్తున్నారు. ఈనాటి చర్చా కార్యక్రమంలో అద్భుతమైనటువంటి కొన్ని మాటలు కూడా మనం విన్నాం. ముఖ్యంగా హనుమంత్ ముదిరాజ్ గారు ఒక చక్కటి మాట చెప్పారు. నాయకులు ఎవరైనా సరే, నాయకత్వం ఎవరిదైనా సరే, ముందు బీసీలు అందరూ కూడా సమిష్టిగా ముందుకు రావాలి. చైతన్యం అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి అది ఎటువైపు నుంచి వచ్చినా కూడా స్వాగతించాలి అని ఒక అద్భుతమైనటువంటి వాక్యం చెప్పారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే శ్రీహరి యాదవ్ గారు కూడా చాలా ఒక సూచన చేశారు. అదేమిటి అంటే, అసలు ఇప్పుడు వచ్చినటువంటి ఆ టర్న్ అరౌండ్, ఇప్పుడు ఉన్నటువంటి సినేరియో ఎలా ఉంది అంటే, పాలకులు, నాయకులు, నేతలు ప్రజల్ని నడిపించడం కాదండి, ఇప్పుడు ప్రజలే శాసిస్తున్నారు, పాలకులకు కూడా దశాదిశ చూపిస్తున్నారు అనేటువంటి చాలా మంచి మాట చెప్పారు. నిజంగా హృదయం పొంగిపోయింది. అలాంటి నాయకత్వం కావాలి. ఈరోజు చర్చా కార్యక్రమం మాత్రం చాలా బాగా జరిగింది. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఈ ఉద్యమం వైపు వారి యొక్క దృష్టిని సారించిన వాళ్ళే. వారి జీవితంలో అనేక రాత్రులు నిద్ర లేకుండా ఉద్యమం గురించి ఆలోచించిన వాళ్ళతోనే ఈరోజు మాట్లాడామనేటువంటి తృప్తి కూడా మాకుంది. ఈరోజు ముఖ్యంగా మనం అందరూ కూడా కలిసికట్టుగా ఒకటే సమిష్టి కృషితో, సమాలోచనతో, అలాగే సమన్వయ దృష్టితో తప్పక బీసీ విజయం అనేటువంటిది తథ్యం అని ఈ ఫోర్ సైడ్స్ వేదికగా చెబుతూ ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఉద్యమం కొనసాగేంత వరకు కూడా మా ఫోర్ సైడ్స్ టీవీ ఇదే విజయ పథం వైపు వెళ్ళటానికి మా వంతు కృషిగా మేము కూడా ముందుంటామని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ఈరోజు బీసీలకు సంబంధించిన నాయకుడు ఎవరు,